తెలంగాణ రాష్ట్ర సమితి ఈ పార్టీ 2001లో ప్రారంభమైనప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాజకీయంగా సత్తా చాటుతూనే వచ్చింది. అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన గులాబీ దళపతి 2 ఏళ్ల ముందు పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చారు. ఆ తర్వాత గులాబీ పార్టీకి పరిస్థితులు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. వరుస పెట్టి ఓటములతో పాటు ప్రజలతో గ్యాప్ వచ్చిందని, పార్టీ గ్రాఫ్ పడిపోయిందని పలు రకాల అభిప్రాయాలు గులాబీ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పేరు మార్పు తెలంగాణ ప్రజల నుంచి దూరం చేసిందన్న అభిప్రాయాన్ని అంతర్గత సమావేశాల్లో కీలక నేతలు వ్యక్తం చేశారట. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఈ అంశంపై చాలా చర్చ జరిగింది. పార్టీ పేరు మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా చేయాలన్న డిమాండ్ కూడా అప్పటి నుంచే తెరపైకి వచ్చింది. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత కారు పార్టీలో పేరు మార్పు చర్చ మళ్లీ జోరందుకున్నట్టు తెలుస్తోంది. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై గులాబీ నేతలు స్పందించిన తీరు చూస్తుంటే తెలంగాణ వాదమే పార్టీకి బలమని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీలే దేశంలో బలంగా ఉన్నాయని అంటున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. అయితే బీజేపీని ప్రాంతీయ పార్టీలే అడ్డుకుంటాయని, కాంగ్రెస్ పూర్తిగా విఫలమైతోందన్న వాదనను కూడా తెరపైకి తెచ్చారట. తెలంగాణలో కూడా తెలంగాణ వాదం తమ పేటెంట్ గులాబీ పార్టీ భావిస్తోంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది. పార్టీ కార్యకర్తల సమావేశాల్లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ వాదులంతా ఒక్కటిగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మహారాష్ట్రలో బీజేపీ నినాదమైన బటేంగేతో కటేంగే అన్న నినాదం మారుమోగుతోంది. గులాబీ పార్టీ నినాదాన్ని రాష్ట్రంలో అందుకుంది. తెలంగాణ వాదం నుంచి కార్యకర్తలు విడిపోతే చెడిపోతామంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ జాగృతి పేరుతో గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో జాగృతిని కూడా భారత జాగృతిగా మార్చి జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల కోసం ఆందోళన కూడా చేశారు. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత భారత జాగృతి కూడా తెలంగాణ జాగృతి పేరుతోనే ప్రజల్లోకి వస్తుంది. ఈ మధ్య పొలిటికల్గా యాక్టివ్ అయిన కవిత తెలంగాణ జాగృతి పేరుతోనే బీసీ రిజర్వేషన్లపై కులగణన కమిటీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ పరిణామాలు చూస్తుంటే భారత రాష్ట్ర సమితి పేరును నామమాత్రంగానే వాడుకునేలా గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు మార్చాలని భావిస్తున్నా టెక్నికల్గా అది సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని గులాబీ బాస్ కూడా ఆ మధ్య స్పష్టం చేశారు. అయితే పార్టీ పేరు మారకపోతే తెలంగాణ సెంటిమెంట్నే తమ అస్త్రంగా మలుచుకునేందుకు గులాబీ పార్టీ పావులు కదుపుతోందట.